తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ముందుగా గణేష్ మన ముందరికి వస్తున్నారు, ఆహ్వానించండి. గణేష్ ఎంపిక చేసుకున్న పాట డాక్టర్ నారాయణ రెడ్డి గారి రచన, గానం సంగీతం శివలంక పూర్ణవర్ధని గారు. సాగుమా ఓ నీలి మేఘమా. నవనీతమై పోవా నవగీతమై లేవా గగన వీణా మృదుల రాగమా సాగుమా ఓ నీల మేఘమా సాగుమా ఓ నీల మేఘమా గగన వీణా మృదుల రాగమా సాగుమా ఓ నీల మేఘమా. పీయూషములుగాల గరికలేని పొలాన మరకతమ్ములు తేల సాగుమా ఓ నీల మేఘమా సాగుమా ఓ నీల మేఘమా సాగుమా ఓ నీల మేఘమా. కవిరాజు నిన్ను చూచి నవనీతమై పోవా కవిరాజు నిన్ను చూచి నవనీతమై పోవా నవనీతమై పోవా నవగీతమై లేవా సాగుమా ఓ నీల మేఘమా సాగుమా ఓ నీల మేఘమా సాగుమా ఓ నీల మేఘమా. చూచి విరహిణులు నిట్టూరుపులు నింప నిన్ను చూచి విరహిణులు నిట్టూరుపులు నింప నిట్టూరుపులు నింప నిలువెల్ల పులకింప సాగుమా ఓ నీల మేఘమా సాగుమా ఓ నీల మేఘమా గగన వీణా
చక్కగా పాడాను. నా అనుభవంలోకి వచ్చినంత వరకు కొన్ని కవితా వస్తువులు ఉంటాయి. అమ్మ, శివుడు, శ్రీకృష్ణుడు, చందమామ, వెన్నెల, అలాగే మేఘం కూడా. ఆ విషయాలను పట్టుకుంటే ఎంతమంది ఎన్ని రకాల ఎన్ని వేల పాటలైనా రాయొచ్చు. అలాంటి ఒక మంచి కవితా వస్తువుని ఎంచుకుని గురువు గారు రాసినటువంటి లలిత గీతం అద్భుతం. మంచి ప్రారంభం ప్రోగ్రాంలో. ఆల్ ది వెరీ బెస్ట్. కాళిదాసు మేఘ సందేశం రాస్తే ఈయన మేఘానికి సందేశం రాశారు నారాయణ రెడ్డి గారు. మేఘానికి చెప్తున్నాను అనమాట, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా చేయి, అలా చేయి, ఇలా చేయి అని చెప్పి. నిన్ను చూసి విరహిణులు నిట్టూర్పులు నింప నిలువెల్ల పులకింప. కవిరాజు నిన్ను చూసి నవనీతమైపోవ, నవగీతమై లేవా. కవులకు ఎంత స్ఫూర్తి మేఘం అన్నది. రెండో విషయం మేఘ సందేశం గురించి, విరహిణుల గురించి. వేరే ఎవరి ఒత్తిడి లేనప్పుడు కవి విశృంఖలంగా రాయదలుచుకుంటే ఎంత గొప్పగా రాస్తాడనడానికి. ఇక్కడ హాయిగా ఆయనకు తోచినటువంటి చక్కటి ఆయన భావుకతను పేపర్ మీద బదిలిపరిచారని. నువ్వు పాడిన దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. మొట్టమొదటి ఆలాప్ మాత్రం ఎండ్కి వచ్చేసరికి స్లైట్లీ షార్ప్ అయింది. దట్స్ ఆల్. మిగతా అంతా చాలా బాగుంది. బాగా పాడినందుకు, ఇవాటి కార్యక్రమానికి ఈ సంచికకు మంచి ప్రారంభాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.